నా తల్లిదండ్రులకు విద్యాబుద్ధులు చెప్పి మీ ముందు మాట్లాడగలిగే స్థాయికి నాకు జ్ఞానాన్ని ప్రసాదించిన మా గురువులందరినీ స్మరించుకుంటూ ఈరోజు మా రాఘవేంద్ర మరి ఒక్కసారి అనంతపురంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు పురస్కారాలు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించే కార్యక్రమంలో మీరు రావాలి అని చెప్పినప్పుడు గత సంవత్సరంలో కూడా నేను వచ్చాను, మళ్ళీ ఈరోజు కూడా వచ్చాను. నేను సిబిఐలో పనిచేస్తుండగా ఒకరోజు 325 సంతకాలు పెట్టాను. కొన్ని కేసుల్లో కోర్టుకు పంపించడానికి నా సంతకాలతో వెళతాయి. కానీ ఈరోజు 450 సంతకాలు పెట్టాను నేను ఈరోజు. మీ ప్రతిభా పురస్కారాల్లో మీ సర్టిఫికేట్లో ఈరోజు రైలు దిగిన దగ్గర నుంచి మళ్ళీ ఈ కార్యక్రమానికి వచ్చే వరకు కూడా నేను సంతకాలు పెడుతూనే ఉన్నాను. ఇక్కడ వచ్చి కూడా సంతకాలు పెట్టాను. జైసల్మేర్ తర్వాత తక్కువ వర్షపాతం పడేది అనంతపూర్ అంటారు. కానీ ఈరోజు పిల్లలందరూ కూడా బ్రహ్మాండమైన మార్కుల వర్షాన్ని ఇక్కడ కురిపించినందుకు వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత పెద్దలు ఆదిన్న గారు, వెంకటప్ప గారు, వర్మ గారు, రమేష్ గారు, తేజస్వి రెడ్డి గారు, శ్రీనివాసులు గారు, ఎంతోమంది పెద్దలు ఈ వేదిక మీద ఉన్నారు. వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ వేణుగోపాల్ గారు, అమరేందర్ రెడ్డి గారు, లెనిన్, ముఖ్యంగా నాగరాజు గారు, వీరందరికీ అండ్ పద్మజ గారికి, వీరందరికీ కూడా మంచి విషయాలు మీకు చెప్పారు. విద్యార్థుల జీవితంలో 10వ తరగతి అన్నది చాలా ముఖ్యం. అంటే ట్రైన్లో వచ్చాను కాబట్టి ఈ ట్రైన్లో అందరం ప్రయాణం చేస్తాం. కానీ 10th క్లాస్ తర్వాత మనం విడిపోతాం, రకరకాల ట్రైన్లో ఎక్కుతాం. కొంతమంది ఎంపీసీ ట్రైన్ ఎక్కుతారు, కొంతమంది బైపీసీ ట్రైన్ ఎక్కుతారు, కొంతమంది సిఈసి ట్రైన్ ఎక్కుతారు, ఇలా రకరకాల ట్రైన్లో ఎక్కుతారు. 10th క్లాస్ వరకు మార్కులు చాలా ముఖ్యం. ఇంటర్మీడియట్ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నవి చాలా ముఖ్యం. ఈరోజు చూడండి, మొత్తం భారతదేశంలోనే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఈరోజు జరుగుతుంది. మొన్న చూస్తే పేపర్లో మీకు నీట్ అనే పరీక్ష పేపర్ లీక్ అవ్వడం వల్ల అది క్యాన్సిల్ అయ్యి మళ్ళా పెడుతున్నారు. కాబట్టి ఇంటర్మీడియట్ తర్వాత 10th వరకు మార్కులకు సత్కారం జరుగుతుంది. ఇంటర్మీడియట్ తర్వాత మీరు కాంపిటేటివ్ పరీక్షల్లో సాధించిన ర్యాంకులకి సత్కారం జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ 3-4 విషయాలు చెప్పడానికి వచ్చాను నేను. ఈ 2 సంవత్సరాలు చాలా ముఖ్యం మీకు. ఇంటర్మీడియట్ తర్వాత మీకు ఇంజనీరింగ్లో సీట్ రావాలంటే జేఈఈ మెయిన్ రాయాలి, జేఈఈ అడ్వాన్స్డ్ రాయాలి, ఎఫ్సెట్ రాయాలి. అదే మీరు డాక్టర్లు అవ్వాలనుకుంటే నీట్ పరీక్ష రాయాలి, అడ్వకేట్లు అవ్వాలనుకుంటే క్లాట్ ఎగ్జామినేషన్ రాయాలి, సెంట్రల్ యూనివర్సిటీల్లో మీకు కావాలంటే సియుఈటి ఎగ్జామ్ రావాలి, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో రావాలంటే మీకు ఎన్డీఏ ఎగ్జామ్ రాయాలి. కాబట్టి ఇంటర్మీడియట్ తర్వాత మీరు ఆ ఎగ్జాముల్లో, ఆ పరీక్షల్లో మంచి ర్యాంకులు కనుక తెచ్చుకోగలిగితే మీకు అక్కడ విలువ ఉంటుంది. కాబట్టి ఈ 2 సంవత్సరాలు మీరు చేయాల్సింది ఏంటంటే ఇంటర్మీడియట్తో పాటు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఇంటర్మీడియట్ తర్వాత మేము ప్రిపేర్ అవుతాం అనుకుంటే సమయం ఉండదు మీకు. అందువల్ల ఇంటర్మీడియట్ మీరు చేరిన రోజు నుంచే మీరు గనక పోటీ పరీక్షలకు తయారవుతే ఏమవుతుందంటే మీరు బ్రహ్మాండమైన విజయాలు సాధించగలరు. కాబట్టి ఆ పరీక్షల్లో విజయాలు ఎలా సాధించాలంటే మీరేం చేయాలో 5 విషయాలు నేను చెబుతాను. అవి మీరు గుర్తుపెట్టుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పుస్తకాల్లో రాసుకొని కనుక మీరు చేయగలిగితే బ్రహ్మాండమైన ర్యాంకులు చెప్పారు. ఇందాకే వారు చెప్పారు, తేజస్వి రెడ్డి గారు. వాళ్ళ స్కూల్లో ఒక అమ్మాయి ఐ థింక్ 300 ఎంతో వచ్చింది. ఆ తర్వాత అమ్మాయి బ్రహ్మాండంగా ర్యాంకు తెచ్చుకున్నారు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవ్వాలన్నది మీకు తెలియాలి. మొట్టమొదటిగా మీరు చేయాల్సింది కాంప్రహెన్షన్ అంటారు. అంటే మీ పాఠం 6 పేజీలు ఉంటే దాన్ని 3 పేజీల్లో రాయగలగాలి. ఇది మీరు అలవాటు చేసుకోవాల్సిన మొదటి లక్ష్యం. ఎందుకంటే ఈరోజు పేపర్ చదివితే ఎడిటోరియల్ చదువుతారు అందరు. ఎడిటోరియల్ ఎలా ఉంటుందంటే చాలా విషయాలు చదివి ఒక 250 వర్డ్స్లో రాస్తారు. అది ఎడిటోరియల్. ఆ లక్షణాన్ని కనుక మీరు అభివృద్ధి చేసుకోగలిగితే, ఎందుకంటే 6 పేజీల పాఠాన్ని 3 పేజీల్లో రాయాలంటే మొత్తం సారం తెలియాలి మీకు. అప్పుడు మీకు బ్రహ్మాండమైన జ్ఞానం వస్తుంది. కాబట్టి పిల్లలు మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే మొదటిది కాంప్రహెన్షన్. రెండవది మీరు చేయాల్సింది టైం పెట్టుకొని క్వశ్చన్లను ఆన్సర్ చేయడం. ఈ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. మీకు ఎస్సే క్వశ్చన్లు ఉండవు.
మీకు 10th బ్రహ్మాండంగా ఎస్ఏ క్వశ్చన్లు రాశారు మీరందరూ కూడా. కానీ ఈ పరీక్షల్లో టైం పెట్టుకొని మీరు క్వశ్చన్లను సాల్వ్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీ ప్రాక్టీస్ బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఇది రెండవది చేయాల్సింది. మూడవది మీరు చేయాల్సింది విషయం గుర్తుండాలంటే ఎవరికైనా ఆ విషయాన్ని చెప్పండి. టీచర్లకు ఎందుకు గుర్తుంటుందంటే అన్ని విషయాలు వాళ్ళు చెబుతారు కాబట్టి. అదేవిధంగా మీరు కూడా మీ స్నేహితులకు కనుక ఆ విషయాన్ని చెప్పగలిగితే అది పర్మనెంట్గా మీలో ఉండిపోతుంది. కాబట్టి మూడవది మీరు చేయాల్సింది టీచింగ్, అంటే మీకు తెలిసిన విషయాన్ని ఇతరులకు చెప్పడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఇక 4వ ముఖ్యమైన విషయం మీరు చేయాల్సింది ఏంటంటే మిస్టేక్ నోట్బుక్ అని ఒకటి పెట్టుకోండి. మిస్టేక్ నోట్బుక్ అంటే ఏదైనా ఒక ప్రశ్నకు మనం కరెక్ట్గా సమాధానం ఇవ్వకుంటే దాన్ని ఆ పుస్తకంలో రాసుకొని ప్రతి వారం కనుక దాన్ని ఒకసారి చూసుకుంటే ఆ మిస్టేక్స్ మీరు ఎప్పుడు కూడా చేయరు. కాబట్టి ఈ విధంగా మీరు కాంప్రహెన్షన్ టైంకు కొంత టైం పెట్టుకొని దాంట్లో మీరు క్వశ్చన్లు సాల్వ్ చేయడం, ఎవరికైనా చెప్పడం. 4వది మిస్టేక్ నోట్బుక్. ఈ 4 విషయాలు కనుక మీరు చేయగలిగితే ఖచ్చితంగా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బ్రహ్మాండమైన విజయాలను మీరు సాధించగలరు. ఎందుకంటే ఇంటర్మీడియట్ తర్వాత నేను చెప్పినట్టు మీకు జేఈలో ర్యాంక్ రావాలి, నీట్లో ర్యాంకు రావాలి, లేకుంటే ఎఫ్సెట్లో ర్యాంకు రావాలి, క్లాట్లో ర్యాంకు రావాలి, ఎన్డీఏ ఎగ్జామ్లో ర్యాంక్ రావాలి. ఇంటర్మీడియట్ మార్కుల మీద ఎక్కడా కూడా మీకు సీటు రాదు. వచ్చేది మీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు ఎలా రాస్తారన్న దాని మీద మీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇది కూడా చేసుకో. తర్వాత ముఖ్యంగా ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకోవాలి అన్నది కూడా ఒక విషయం మీ ముందు ఉన్నది. ఒక విషయం చాలామంది ఏమంటారంటే అందరూ ఎంపీసీ జాయిన్ అవుతున్నారు, ఎంపీసీలో జాయిన్ చేద్దామంటారు, లేకుంటే బైపీసీలో జాయిన్ చేద్దాము అంటారు. కానీ మీకేం చెప్తారంటే నీకు భారతదేశంలో మొత్తం 15 లక్షల మంది ఇంజనీర్లు వస్తారు ప్రతి సంవత్సరం. 15 లక్షల సీట్లు ఉన్నాయి భారతదేశం. ఎంతమంది అప్లై చేస్తారు తెలుసా? దానికి 14 లక్షల మంది మాత్రమే అప్లై చేస్తారు. అంటే ఇంజనీరింగ్ సీట్లు విపరీతంగా ఉన్నాయి. కానీ ఈ 15 లక్షల మందిలో ఉద్యోగాలు వచ్చేది మాత్రం కేవలం 20% దాంట్లో మాత్రమే. కాబట్టి మీరందరూ గమనించాల్సిన విషయం, ముందు నుంచే ఈ విషయాన్ని తెలుసుకోవాలి. అందుకనే జేఈ మెయిన్కి ఈ విధమైన కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి ఇంజనీరింగ్ కాలేజీలో మనం జాయిన్ అయినంత మాత్రాన మీకు ఉద్యోగం వస్తుందన్న గ్యారంటీ లేదు. ఎటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతున్నామన్న దాని మీద మీ భవిష్యత్తు ఆధారపడి, ఐఐటీల్లోనూ, ఎన్ఐటీల్లోనూ, IIITల్లోనూ మంచి మంచి ఇంజనీరింగ్ కాలేజెస్లో చదివిన వాళ్లకు మాత్రమే సుమారుగా 2 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. అందువల్ల మీరు మంచి కాలేజీలో జాయిన్ అవ్వాలంటే ఈ 2 సంవత్సరాలు మీరు అద్భుతంగా ప్రిపేర్ అవ్వాలి. టాప్ కాలేజెస్లో మనం సీటు సంపాదించాల్సిన ఉద్దేశంతో మీరందరూ ముందుకు వెళ్ళాలన్నది ముఖ్యంగా నేను చెబుతున్న ముఖ్యమైన విషయం. కాబట్టి ఈ 4 విషయాలు మీరు ఫాలో అవ్వండి. బ్రహ్మాండమైన కాంపిటీషన్లో మీరందరూ కూడా ముందుకు రావాలి. ఈ 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్తో పాటు ఎగ్జామ్కి, దట్ ఈస్ కాల్డ్ ఇంటెగ్రేటెడ్ ఇంటర్మీడియట్ అంటాను నేను ఎప్పుడు కూడా. ఇంటెగ్రేటెడ్ ఇంటర్మీడియట్ అంటే ఇంటర్మీడియట్ చదువుకోవడం, దానితో పాటు మనం ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా పోటీ పరీక్షలకు ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ అవుతే బ్రహ్మాండంగా ఉంటుంది. చాలామంది పిల్లలు మ్యాథ్స్, ఈ బయాలజీలో జాయిన్ అవుతేనే భవిష్యత్తు ఉంది అనుకుంటారు. అదేం లేదు. ఎంతోమంది అడ్వకేట్లు అవుతున్నారు. ఈరోజు ఆదన్న గారు మనకు అడ్వకేట్గా ఉన్నారు. మంచి అడ్వకేట్లు అవ్వాలంటే మీరు క్లాట్ ఎగ్జామ్ రాయాలి. అది కూడా ఆ ఎగ్జామ్ ఎలా ఉంటుందో ఇప్పటి నుంచి తెలుసుకోండి. ఆ తర్వాత ఎవరైనా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో వెళ్ళాలంటే మీరు ఎన్డీఏ ఎగ్జామ్ రాయండి. మీ ఇంటర్మీడియట్ తర్వాత ఎన్డీఏ పరీక్ష ఉంటుంది, అది రాసి బ్రహ్మాండంగా వెళ్ళండి. మంచి సెంట్రల్ యూనివర్సిటీల్లో మీకు కనుక సీట్లు కావాలంటే CUET అనే ఎగ్జామ్ ఉంటుంది, కామన్ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ టెస్ట్. వీటన్నిటి గురించి మీరు ఇప్పటి నుంచి స్టడీ చేయండి. కాబట్టి తల్లిదండ్రులు నేను కోరుతున్నది ఏంటంటే మీ పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు వాళ్లకు ఖచ్చితమైన మార్గదర్శనం మీ దగ్గర నుంచి కూడా దొరకాలి. అనేక విషయాలు వాళ్లకు పరిచయం చేయాలి. ఇవి చేసినప్పుడే వాళ్ళు బ్రహ్మాండమైన విజయాలు సాధిస్తారని మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఒకసారి రాఘవేంద్రకి, ఈరోజు వాళ్ళ టీంకి చక్కని కృషితో, ఎంతో ఖర్చుతో అయినా కూడా చెయ్యాలన్న ఒక సంకల్పంతో ఈరోజు ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మరి ఒకసారి రాఘవేంద్రకి, వాళ్ళ టీంకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ఆదన్న గారిని, వెంకటప్ప గారిని కలిసే అవకాశాన్ని వారు కల్పించారు.
ఫైల్లో ఏమైనా తప్పు రాస్తే భయపడాలి అన్న ఒకటి మనుషుల్లో రావాలంటే అది ఆదెన్న గారి వల్లనే సాధ్యం. ఎందుకంటే ఆయన ఇన్ఫర్మేషన్ కమిషనర్. ఆయన అంటే ప్రభుత్వంలో ఉన్న ఫైల్స్ ఏదైనా అడిగే హక్కు ప్రజలకు ఉంటుంది. మీరు అధికారులు ఫైల్లో ఏమి రాశారు అని మీరు తెలుసుకోవాలంటే వారి దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. అటువంటి ముఖ్యమైన భూమికలో వారు మన అనంతపూర్ వాస్తవ్యులు ఈరోజు ఆ స్థాయిలో ఉన్నారు అంటే అది చాలా గొప్ప విషయం. కాబట్టి వారి ద్వారా పరిపాలనలో ఇంకా ప్రక్షాళన జరుగుతుంది. తప్పు చేయాలంటే భయపడే రీతిగా ఆయన ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆఫీసులకు ఇన్ఫర్మేషన్ అడిగితే ఇవ్వరు మీకు, అది ఫైనల్గా కమిషనర్ దగ్గరికి వెళుతుంది. కాబట్టి వచ్చిన ప్రతి విషయాన్ని కూడా ఆయన ప్రజలకు అందించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఏది దాచిపెట్టకూడదు అన్నది. ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా పారదర్శకంగా పనిచేయాలి. నేను అందుకనే చెప్పాను, ప్రభుత్వం యొక్క ప్రతి ఫైల్ కూడా వెబ్సైట్లో పెట్టండి, ప్రజల్ని చూసుకొనివ్వండి ఎవరు ఏమి రాశారు ఆ ఫైల్ మీద అని. అప్పుడు ఏమొస్తుందంటే పారదర్శకత వస్తుంది, అవినీతి తగ్గిపోతుంది, లంచగొండితనం అన్నది తగ్గిపోతుంది. దానికి ముందుండి ఆదెన్న గారు నడిపిస్తారని, అదేవిధంగా వెంకటప్ప గారు ఎస్టీ కమిషన్లో ఆయన మెంబర్గా ఉన్నారు. కాబట్టి అట్టడుగున ఉన్న వర్గాలను పైకి తీసుకురావాలంటే ఇటువంటి వ్యక్తులు గనక సాధ్యమైన రీతిలో వాళ్ళు పనిచేస్తే ఏమవుతుందంటే అందరూ కూడా ఒక సమాజం మనం నిర్మించగలమని వారిద్దరిని ఈరోజు కలిసే అవకాశాన్ని కల్పించినందుకు మరి ఒకసారి రాఘవేంద్రను అభినందిస్తూ. కాబట్టి పిల్లలు, నేను చెప్పిన 4 విషయాలు, 6 పేజీల పాఠాన్ని 3 పేజీల్లో రాయడం, టైం పెట్టుకొని ప్రశ్నలను సాల్వ్ చేయడం, మనకు తెలిసిన విషయాలను ఇంకొకటి చెప్పడం, తర్వాత వచ్చేసి మిస్టేక్ నోట్బుక్ అని ఒకటి పెట్టుకోవడం. ఈ 4 ఫాలో అవ్వండి. మళ్ళా 2 సంవత్సరాల తర్వాత ఇదే ఆడిటోరియంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉత్తమ ర్యాంకులు తెచ్చుకున్న వాళ్ళకు కూడా రాఘవేంద్ర మళ్ళా మీ అందరికీ కూడా పురస్కారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. జై హింద్. భారత్ మాతాకి జై. లెనిన్ ఇందాక చెప్పాడు, ఒక 3 విషయాలు చెప్పి ముగిస్తాను. కలాం గారు మీ అందరికీ చెప్పమన్నారు. అబ్దుల్ కలాం గారు విద్యార్థుల యొక్క లక్ష్యాలు ఏముండాలి అని చెప్పి కలాం గారు 3 విషయాలు చెప్పారు మాకు. ఆయన అన్నారు, ఏ కార్యక్రమానికి వెళ్ళినా కూడా ఈ 3 విషయాలు చెప్పండి అని. మొదటి, అమ్మా నాన్నలు మిమ్మల్ని చూసి గర్వపడాలి, అది మీ మొదటి లక్ష్యం. ఈరోజు సాధించారు మీరందరూ. చూడండి అమ్మా నాన్నలు ఎంత ఆనందంగా ఉన్నారు. కాబట్టి మీ వల్ల అమ్మా నాన్నలకు ఆనందం రావాలి అన్నది మీ మొదటి లక్ష్యం. రెండవ లక్ష్యం, మీ జీవితంలో ఏ స్కూల్లో అయితే, ఏ కాలేజీలో అయితే మనం చదువుకుంటామో అదే స్కూల్కి, అదే కాలేజీకి ముఖ్య అతిథులుగా మనం వెళ్ళాలి, చీఫ్ గెస్ట్లుగా మనం అందరము వెళ్ళగలగాలి. ఇది మీ రెండవ లక్ష్యం జీవితంలో. మూడవ లక్ష్యం, విద్యార్థులకు మీ సంతకాలు ఆటోగ్రాఫులుగా మారాలి అన్నది కలాం గారు కోరుకుంటున్నారు. కాబట్టి అమ్మా నాన్నలు గర్వపడేలా మనం చదివిన స్కూల్కి, చదివిన కాలేజీకి ముఖ్య అతిథులుగా మన సంతకాలను ఆటోగ్రాఫ్గా మార్చుకునే ఈ 3 లక్ష్యాలను మీరందరూ సాధించగలిగితే భారతదేశం నెంబర్ 1 ర్యాంకులో ఉంటుంది అన్నది కలాం గారి అభిమతం. కాబట్టి మీరందరూ కూడా ఆ దిశలో వెళ్ళాలని మేమందరం కూడా మీ అందరికీ ఆశీస్సులు తెలియజేస్తూ అద్భుతమైన విజయాలను సాధించండి, బ్రహ్మాండంగా దేశాన్ని ముందుకు తీసుకువెళ్దామని మీ అందరికీ ఒక సంకల్పన మేము ఉంచుతూ వేదిక మీద ఆశీనులైన పెద్దలందరికీ కూడా మరి ఒక్కసారి అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. భారత్ మాతాకి జై. ఆశీర్వాదానికి ముఖ్య అతిథి మన విద్యా వ్యవసాయానికి కానీ ఒక విలువలు తెచ్చిన మన ల్యాండ్ మార్క్ జేడి లక్ష్మణ్ గారికి. ఎందుకంటే ఆయన చూడండి, ఆయన చూసి కసితో ఎదగండి, అలాంటి వాళ్ళు ఎదిగితే మన జిల్లాకు పేరు వస్తుంది. ఎందుకంటే ఈ విషయంలో మా తమ్ముడు రాఘవేంద్ర గారు పిలిస్తే ఖచ్చితంగా వస్తాను. ఎందుకంటే జీవులు సమాజం కోసం చేసే వ్యక్తి. ఇలాంటి దాంట్లో నేను పాల్పంచుకునే అదృష్టం కల్పించిన మీ కార్యకర్త మీరు ఉన్నారే, మీరు విద్యా కుసుమాలు, ఈ జిల్లా కుసుమాలు, విద్యా కుసుమాలు, మీ వల్ల నాకు ఈరోజు ఈ స్థానం వచ్చింది. ఇదే కాలేజీలో చదువుకున్నాను, కమిషనర్గా ఉన్నాను. కానీ దానికంటే ముందు ఏమయ్యేవి మన మల్లికార్జున వర్మ సార్ కానీ, మా మిత్రుడు వెంకటప్ప సార్ కానీ, మన తండ్రి శ్రీనివాసులు గారు, లెనిన్ గారు, ఇక్కడికి వచ్చిన పద్మజ గారు, రమేష్ గారు, చాలామంది ఉన్నారు. మీ అందరు మరి మీరు ఏదో అంటున్నారు, మా రాఘవేంద్ర పొగుడుతున్నాడు, నేను కమిషనర్ అయ్యాను. కానీ
ఈరోజు 550 నుంచి 600 మార్కులు మీరు సాధించారంటే మాకు తెచ్చిన గౌరవం, ఈ జిల్లాకు తెచ్చిన గౌరవం, మీ తల్లిదండ్రులకు తెచ్చిన గౌరవం. ఎందుకంటే మా వెతుకుతున్నారు. దానికి ఒకే ఒక మాట నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీకు 550 నుంచి 590 మార్కులు వచ్చాయి. నేనేదో చాలామంది పొగుడుతున్నారు, నేను కమిషనర్ అయ్యాను, రాష్ట్ర కమిషనర్ అయ్యాను. నా మార్కులు ఎన్నో తెలుసా మీకు? ఎందుకంటే చెప్పాలి, ఎందుకంటే నా మార్కులు 10th క్లాస్ 2 ఇయర్స్ ఫెయిల్ అయ్యాను. 2 ఇయర్స్ ఫెయిల్ అయ్యి 230 మార్కులు వచ్చాయి నాకు. వస్తే ఇంటర్మీడియట్ కాలేజీలో నాకు సీట్ రాలే. ఆ పొరవకొండలో నాది రాయదుర్గం, ఇక్కడే చిన్న పల్లె. దీంట్లో 2 ఇయర్స్ వదిలిపెట్టాను. మరి ఆ ఖర్చుతో మరి ఇంటర్మీడియట్ 10th పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో కాలేజ్ సీట్ రాకపోతే ఒక ఇంగ్లీష్ మీడియం కామర్స్ కోర్స్ అనేది ఉండేది. దాంట్లో ఎవరు చేరకపోతే ఇంగ్లీష్ మీడియం చేరిన తర్వాత కసిగా చదివి, ఎందుకంటే ఈ విద్యకు మన లెనిన్ గారు చెప్పారు, మా లెనిన్, విద్య ఉంటే చదువు ఉంటే ఎంత గౌరవం ఉంటుందో అని. ఇంటర్మీడియట్ కష్టపడి చదివి కాలేజ్ ఫస్ట్ వచ్చాను అక్కడ. ఆ కాలేజ్ ఫస్ట్ రావడంతో ఇదే ఆర్ట్స్ కాలేజ్లో నేను డిగ్రీ జాయిన్ అయ్యాను. ఇక్కడ ఈ కాలేజీకు చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే డాక్టర్ నీలం సంజీవ్ రెడ్డి గారు మన రాష్ట్రపతి గారు ఇక్కడ చదివారు. మరి దామోదర్ సంజీవ్ గారు ముఖ్యమంత్రులు గారు ఈ కాలేజీ పంపించిన కాలేజీలో నాకు సీట్ రావడం, ఈరోజు ఈ ప్రోగ్రాంకి అటెండ్ అయ్యే విధంగా మా రాఘవేంద్ర గారు నాకు కల్పించినందుకు ఈ ఆర్గనైజేషన్ గారికి నా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నేను మాట్లాడేదానికంటే జేడి లక్ష్మణ్ సార్ని చూసి మీరు ఆయనకి ఇవ్వాలి టైం, నేను ఎక్కువ మాట్లాడకూడదు. కాబట్టి మీరు ఈరోజు మీ తల్లిదండ్రులకు మీరు ఎప్పుడు జీవితాంతం రుణపడండి. మీకు చదువు చెప్పిన గురువులకి ఇది చేసుకోండి. ఈ ప్రపంచంలో మనకు కనబడే దేవుడు నలుగురు. ఒకటి సూర్యుడు, తల్లిదండ్రి, గురువు, మీరు. కాబట్టి మీరు తల్లిదండ్రులు బాగా చూసుకోండి, సమాజానికి మీరు సేవలు అందించండి. ఎందుకంటే విద్యాదానం చేయండి. ఈరోజు జేడి లక్ష్మణ్ గారు ఎంతోమందికి మీకు ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నాడు విద్యాదానం చేస్తూ. కాబట్టి అన్నిటికంటే దానం, అన్నదానం అవన్నీ ఉన్నా కూడా విద్యాదానం చేయండి, మీరు ఎదుగుతారు. నేనే ఈ స్థాయికి ఎదిగాను అంటే మీరు ఎక్కడికి వెళ్తారో మీరు ఆలోచించుకోండి. మీరు టాపర్స్, కానీ చదివే కాదు, మీలో ఉన్న ఇంకా అతీత శక్తులు ఉన్నాయి, దాన్ని వెలికి తీయండి. ఎందుకంటే హార్డ్గా కష్టపడమే కాదు, స్మార్ట్గా చేసుకోవడం కూడా మీరు ఎక్కడికో వెళ్తారు. ఈ దేశ భవిష్యత్తు మీరు, ఈ దేశానికి వెన్నుగా మీరు, మీ తల్లిదండ్రులకే కాదు ఈ జిల్లాకి, మాకు ఈరోజు మేము సంతోషంగా గర్వంగా ఫీల్ అవుతున్నాం మిమ్మల్ని చూసి. జీవితంలో మీరు ఎక్కడో ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు. ఇలాంటి హేమీలు ఉన్నారు, జేడి లక్ష్మణ్ సార్ కావచ్చు, ఇలాంటి హేమీలు అందరూ ఉన్నారు. వీళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకోండి, ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంది. ఆ చదువులమ్మ తల్లి సరస్వతి గారి మన ఒడిలో చదువుకున్నాము కాబట్టి మీరు భవిష్యత్తులో ఎదగాలి. ఏదో ఒక మొక్క వృక్షమై మహావృక్షమై ఎంతో మందికి నీడిస్తుందో అలా మీరు ఎంతో మందికి సమాజానికి సేవ చేయాలా. చెట్టు అనేది మీ జీవితంలో ఎప్పుడే కానీ మీరు ప్రతిభా పురస్కారాలు అందుకుంటున్న వారికి అందరికీ కృతజ్ఞతలు, ఖచ్చితంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మొక్క ఎలా సమాజానికి ఏం ఆశించకుండా ఎలా నీడనిచ్చి ఫలాలిస్తుందో మీరు కూడా భవిష్యత్తులో 10 మందికి మీరు ఉపయోగపడితే ఈ సమాజం ఎక్కడో ఉంటుంది. దయచేసి దేశాన్ని ప్రేమించండి. జై భారత్. ఈ ఆర్గనైజేషన్ అందరికీ, టీం సభ్యులందరికీ పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్క విద్యార్థి, విజయం సాధించినటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి అక్షర పట్టాభిషేకం చేయాలనే ఒక ఏకైక సదుద్దేశంతో కుల మతాల అతీతంగా విద్యార్థులందరికీ కూడా ఒకే కులం, విద్యార్థి కులం అనేటువంటి విధానంతో ప్రతిభకు పట్టం కట్టాలనే ఒకే ఒక ఆశయంతో జేడీ సార్ గారి యొక్క స్ఫూర్తితో గత సంవత్సరం కూడా చాలా వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం ప్రారంభించినటువంటి మనం ఏదైతే స్ఫూర్తి ఉందో దానికి పట్టాభిషేకంగానే అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థులు ఎంతోమంది పేద మధ్యతరగతి చెందినటువంటి వాళ్ళే కాకుండా వివిధ కులాల మార్గాన వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే అవార్డ్స్ ఇస్తుంటే ఎంతోమంది బాధపడుతున్నారనే ఉద్దేశంతో, ఎంతో మార్కులు వచ్చినా కూడా ఎక్కడో అడుగు వెనక్కి వేస్తున్నారనే ఒక ఉద్దేశంతోనే ఈ యొక్క ఉత్తమ ప్రతిభా పురస్కారం అనే కార్యక్రమం పుట్టుకొచ్చిందనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. సమయంగా వేదికను అలంకరించినటువంటి అతిరథ మహారథులందరూ ఎవరైతే ఉన్నారో ఇక్కడ కూర్చున్నటువంటి విజయం సాధించింది మనం చాలా కొద్ది విషయమే. కానీ ఇక్కడ వేదికను అలంకరించినటువంటి ప్రతి ఒక్క మహారథులు కూడా వాళ్ళందరితో ఒక పొలిటికల్ లీడర్స్తో కాకుండా ఒక నిజమైన లీడర్స్తో,
ఒక కష్టపడి పైకి వచ్చినటువంటి వాళ్ళతోటి ఇలాంటి జేడి లక్ష్మీనారాయణ సార్ గారి యొక్క జేడి ఫౌండేషన్ కావచ్చు, జేడి లక్ష్మీనారాయణ సార్ ఇచ్చినటువంటి స్ఫూర్తితో సారు జేడీగా ఉన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాం. జేడీ సార్ అంటేనే ఒక బ్రాండ్, ఆయన యొక్క ఇమేజ్. సారు ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా సార్కి రిక్వెస్ట్ చేసి, సార్ మీరు రావాలి, మన అనంతపురం జిల్లా విద్యార్థులందరినీ మీరు ఆశీర్వదించాలి. ఈ ఆశీర్వించిన విద్యార్థులు రేపొద్దున భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించి వాళ్ళ యొక్క కుటుంబంలో తల్లిదండ్రులు తలరాతలు మార్చే విధంగా మీరు ఆశీర్వించాలి సార్ అని చెప్తే, తప్పకుండా ఎప్పుడు నేను ఉంటానని వచ్చినందుకు సార్కి శిరస్సు వంచి పాదాభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ మనం విజయం సాధించిన ఒక ఎత్తు, ఆ విజయాన్ని నిలబెట్టుకోవడం మరొక ఎత్తు. ఆ విజయాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా చేయూత అవసరం, ఖచ్చితంగా ఒక స్పర్శ అవసరం, ఖచ్చితంగా ఒక ప్రోత్సాహం అవసరం. ఆ ప్రోత్సాహం చిన్నదైనా సరే అది చాలా గట్టిగా ఇవ్వాలని ఒక ఉద్దేశంతో, నాకున్న మేరకు శక్తితో, ఇక్కడ ఉన్నటువంటి అందరి యొక్క సహాయ సహకారాలతో ఇవాళ అత్యున్నతంగా మనం ఇచ్చేటువంటి ఈ యొక్క పురస్కారం పిల్లలందరికీ కూడా భవిష్యత్తులో మంచి మార్గం తీసుకెళ్లాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఏపీవైఎఫ్ ఇన్స్పైర్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు ముందు మరిన్ని చేయాలంటే ప్రతి ఒక్క ఇలాంటి కార్యక్రమాల్లో గడిచిన ఇప్పుడు 2025, 26 ఇలా సంవత్సరం పెంచుకుంటూ వెళ్తే 10 ఏళ్ల తర్వాత పిల్లలందరికీ కూడా ఎక్కడ చూసినా కూడా ఈ యొక్క ఇన్స్పిరేషన్తో ఉండి మంచి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలి. స్థిరపడమే కాదు, ఒక అధికారిగా కావచ్చు, ఒక రాజకీయ నాయకుడు కావచ్చు, ఒక ఇండస్ట్రియల్ వ్యక్తి కావచ్చు, పారిశ్రామిక ఏ రంగంలోకి వెళ్ళినా ఆ రంగంలో ఉన్న స్థానంలో ఉండడమే పాటు సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ విలువలను మర్చిపోకూడదనే ఉద్దేశంతోనే సార్ లాంటి పెద్దలతోటి ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అట్లాగే ఇంత బిజీ షెడ్యూల్ ఉన్న సారు మనకు దాదాపుగా 400 పైసలుకున్న సర్టిఫికెట్స్, లాస్ట్ టైం 300 పైన సర్టిఫికెట్స్ కూడా సార్ రిక్వెస్ట్ చేశాం. సార్ మీరేమనుకోకుంటే మీ ఆటోగ్రాఫ్ కోసం చాలామంది పడిగాపులు కాస్తుంటారు, మా పిల్లల కోసం మీరు ఖచ్చితంగా ఆటోగ్రాఫ్ ఇవ్వాలి సార్, అది సర్టిఫికెట్ మీద ఉండాలి సార్ అంటే తప్పకుండా అంతమంది అందరికి కూడా ఇచ్చినందుకు సభాముఖంగా మీ అందరి తరఫున సార్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే జిల్లా విద్యాశాఖ ప్రసాద్ బాబు గారు బిజీ షెడ్యూల్లో ఉన్నారు. పాపం ఆయన వాళ్ళ బాబాయ్ గారు, సొంత బాబాయ్ గారు చనిపోయారు. ఆయన ప్రోగ్రాం రావాల్సింది. అయినా నిన్న సాయంకాలం తెలిస్తే ఉటావుటిన కడపకు బయలుదేరే వ్యక్తి ఫోన్ చేసి, రాఘవేంద్ర గారు ఇంత మంచి మహాశయమైన కార్యక్రమం పెట్టుకున్నారు, నాకు సర్టిఫికెట్ల ప్రచారం మీరు సంతకం చేయిస్తారు కదా, ప్యాసేజీలు ఒప్పుకోరు కదా, అంత పెద్ద జేడీ సారే సంతకం పెట్టినప్పుడు నాలాంటి వ్యక్తి నేను కూడా ఉడతాబద్దిగా చేయాలి, బాధపడిన మా బాబాయ్ గారు తిరిగి రారు, మీకోసం పిల్లల కోసం ఒక విద్యాధికారిగా నేను కూడా సంతకం చేస్తానని దాదాపుగా సార్ రాత్రి 9 గంటల వరకు ఉండి సంతకాలు చేసి బయలుదేరి వెళ్ళాడు. ఆయన కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇవాళ మనందరి మధ్య ఉన్నటువంటి ఆదన్న గారు కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. ఆదన్న అంటే తెలియని వ్యక్తి లేరు. ఇవాళ రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి ఒక క్యాడర్లో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన రావాలంటే కూడా మన అంతే ఎంతో అభిమానం ఉన్నటువంటి వ్యక్తి. ఎన్నో షెడ్యూల్ ఉన్నా కూడా క్యాన్సిల్ చేసుకొని ఇవాళ మ్యాజిస్ట్రేట్గా ఉన్నటువంటి వ్యక్తి. ఈ రాష్ట్ర సమాచార కమిషనర్గా ఉన్న వ్యక్తి అయినా కూడా మన వాళ్ళందరినీ ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ఆదన్న గారు, ఆయనకు పదవి వన్య తెస్తుంది కానీ అంతకంటే ముఖ్యంగా ఆయన వ్యక్తిత్వం తెలుస్తుందని మరొకసారి నిరూపించారు. ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా, ఏ అధికారత్వంలో ఉన్నా, వెనకాల ఏ తోకలున్నా కూడా అవి కాదు ముఖ్యం, ఆదన్న అనే పేరు ముఖ్యమని ఎప్పుడు అనే పరితపిస్తున్నటువంటి అన్నకు కూడా పాదావందనం తెలియజేస్తూ నేను నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇంకొక వ్యక్తి మా మిత్రుడు, ఉద్యమ సహచరుడు, ఈ ఆర్ట్స్ కళాశాల కోసం కూడా 4-5 కేసులు పెట్టుకున్న అన్యాక్రాంతం అవుతుంటే నాతో పాటు ఉన్నటువంటి అనేక పోరాటాల్లో ఉండి ఎప్పుడు కూడా విద్యార్థుల పట్ల ఏదో ఒకటి ముందుగా చేస్తున్నటువంటి ఆ మిత్రుడు ఇవాళ ఒక మంచి స్థాయిలో ఎస్టీ కమిషన్ మెంబర్గా ఉన్నాడు. కాబట్టి పిలిచి, మిత్రమా నువ్వు కూడా రావాలరా, మనమందరూ కూడా ఎలాంటి కార్యక్రమాలకి మనం ముందుండాలంటే నువ్వు పిలవాల్సిన అవసరమే లేదు, మనం ముందుండాలని చెప్పి ఇప్పుడనే కాదు ఏ దానికైనా కూడా సభాముఖంగా కావచ్చు, సభాముఖం లేకపోయినా కూడా ముందున్నటువంటి వెంకటప్పకు కూడా సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన అవార్డు తీసుకునే వ్యక్తులు అందరూ అభిమానంతో వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఉండాలనే ఉద్దేశం ఒకటి. అట్లాగే మీ అందరికీ కూడా సభాముఖంగా క్షమించమని కోరుతున్నాను. సభ కొంచెం ఆలస్యం కావడానికి కూడా కారణం ఏంటంటే సుదూర ప్రాంతాల్లో అనంతపురం నగరంలో ఉన్న వాళ్ళు తొందరగా వచ్చేస్తాం 10 గంటలకు. ఎక్కడో అమడుగూరు నుంచి, కదిరి నుంచినో, చిలమత్తూరు నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా వస్తే మేలు. వాళ్ళలో టాప్ 500, 597, 560 అట్లున్నారని వాళ్ళ కోసం విలువ చేశాం. ఎందుకంటే మన ప్రయాణం, మన యొక్క పోరాటం, మన యొక్క తాపత్రయం, మన యొక్క ఆరాటం కూడా వాళ్ళ కోసం కాబట్టి ఆ పిల్లల కోసమే మనం వెయిట్ చేశామని చెప్పేసి సవినయంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం.
అట్లాగే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మా సుంకు వేణుగోపాల్ సార్ ముందు నుంచి ఉండి ఎస్ఎస్బిఎన్ ట్రస్టీగా ఉండి ఆయన అనేక కార్యక్రమం వెన్నదండగా ఉంటాడు. మా ఏఎస్పీ మల్లికార్జున సార్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. మా ఇంటి మనిషి, మా ఆత్మీయుడు, వెన్నంటి ఉండి ఏదైనా పొద్దున రాత్రి అపరాత్రి ఏది భేదం లేదు. సార్ ఏదైనా సరే రాఘవ ఇది సార్ నాకు ఇది అంటే లేదు ఇది ముందుకెళ్ళని ఎప్పుడూ భుజం తట్టి వెన్ను ఇక అనంతపురం జిల్లా డిఎస్పీగా పనిచేస్తున్నప్పటి నుంచి ఇప్పుడు పీటీసీఎస్పీగా సార్ అడిషనల్గా విడుదల నిర్వహిస్తున్నప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా ఈరోజు ప్రోగ్రామ్ నేనే వస్తా ఆఫీస్ దగ్గర చెప్పు నేను వర్క్ చేద్దాం ఏం చేద్దాం అంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా ఈరోజు ముందుగానే అందరికంటే ముందు వచ్చి రాకు మనం ఇది ప్రోగ్రామ్ సక్సెస్ చేద్దాం మంచిగా పిల్లలకి ఇద్దాం నేనేం చేయాలి చెప్పు అని అంటే అంత ఆత్మీయంగా ఇచ్చినటువంటి మన ఏఎస్పీ మల్లికార్జున వర్మ గారికి దేవుడు ఇచ్చినటువంటి మా గిఫ్ట్ సారు కూడా స్వాభావికంగా పాదాలను తెలియజేస్తున్నాను. అట్లాగే సింగర్ లినిరన్న గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. విలువల బడి చెట్లు మొక్కలు నాటే గురించి ఒకప్పుడైతే పిల్లలు బయట ఉన్నటువంటి పిల్లలను బడి లోపలి తీసుకొచ్చే విధానంలో ఆయన పాట రాష్ట్రమంతా పయనించిన విషయం అది జగమెరిగినటువంటి సత్యం లేని పాట అంటే ఆయన తపన ఆయన ఆరాటం ఎప్పుడు కూడా చిన్న మనస్తత్వంతో ఉండి ఎప్పుడు కూడా ప్రతి మందికి చేస్తూనే ఉన్నటువంటి అన్న దాదాపు 20 సంవత్సరాల నుంచి వీళ్ళందరూ ఉన్నటువంటి అందరినీ నేను చూస్తూ పెరిగినటువంటి వాడిని అందరూ వేదిక మీద ఉన్నవాళ్ళు. అట్లాగే మా అక్క పద్మజ అక్క గారు 106 సంవత్సరాల చరిత్ర తిరగరాసినటువంటి వ్యక్తి ఈరోజు భారత స్టేషన్ అధ్యక్షులుగా అయింది. ఆమెను ఇన్వైట్ చేయడము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రమేష్ అన్న గారు ప్రత్యేకంగా అన్నకు ధన్యవాదాలు. దండు సీనా అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. అన్న కూడా ఏ కార్యక్రమాల్లో దండు సీనా అన్న అంటే కార్యక్రమాలకు ఎవరి ఇంటికి వెళ్ళినా ఆ మొత్తం అందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తున్న వ్యక్తి మా అన్నని చెప్పుకోవడానికి సగర్వపడుతున్నాను. అట్లాగే ఇక అందరికంటే ముఖ్యంగా మాకు ఎప్పుడు వెన్నంటుగా ఉండి బావాని పిలుచుకుంటుంటాం. మాకు ఎప్పుడు కూడా ఏ కార్యక్రమానికైనా కూడా ముందుంటూ అనునిత్యం కొన్ని ఏళ్ల నుంచి కూడా విద్యార్థులు అంటే తపనగా ఉంటూ ఈ కార్యక్రమం పెడుతున్నామంటే ఇప్పటికే 36 మంది విద్యార్థులకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చినటువంటి తేజస్వర్ రెడ్డి గారిని ఇన్వైట్ చేశాము. ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అందరూ కూడా 2 నిమిషాలుగా కేవలం ముఖ్య వ్యక్తులు మాట్లాడాల్సిందిగా మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా అన్నదా భావించకండి భావిస్తూ ఇప్పుడు మన ఏఎస్పీ మల్లికార్జున గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఆదన్న గారికి, వేదిక పైన పెద్దలకి, సమావేశానికి వచ్చిన అందరికీ పేరు పేరు నమస్కారం. జై బోలో భారత్ మాతా కి, జై బోలో భారత్ మాతా కి, జై బోలో భారత్ మాతా కి. ఇది మహత్తర కార్యక్రమం. లాస్ట్ టైం కూడా ఈ కార్యక్రమానికి నేను అటెండ్ అయ్యే అదృష్టం, ఈ కార్యక్రమాన్ని నేను రావటం జరిగింది. ఈ సంకల్పం అనేది నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇది లోక కళ్యాణం, ఎవరికి ఏమీ సంబంధం లేకున్నా సో అందరి మేలు అందరూ బాగుండాలని, అందరితో మనం ఉండాలి, అందరిలో మనం ఉండాలని కార్యక్రమం చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి సంబంధించి రాఘవేంద్ర పడిన కష్టమంతా నాకు తెలుసు. సో రాఘవేంద్ర టీంకి ఒకసారి మనం అందరం కూడా గట్టిగా రాఘవేంద్రకు ఎప్పుడూ ఇలాంటి సౌకర్యాలు ఇవ్వాలని, ఆయనకి ఇంకా భగవంతుడు పూర్తిగా ఆ శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నా. చాలామంది మాట్లాడేది, చాలామంది దూరం నుంచి వచ్చారు. ఇక్కడ ఈ స్పీచ్లు అనేది కాదు, ఇప్పుడు స్పీచ్లు ఇంపార్టెంట్ కాదు, కార్యక్రమం ఇంపార్టెంట్. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క పిల్లలు కూడా ఆదర్శంగా తీసుకోండి, బాగా చదువుకోండి. ఇంకా ఇప్పుడు కేవలం ఇంత మంచి మార్కులు తీసుకున్న దానివల్ల మీకు ఈ గౌరవ పురస్కారాలు దొరుకుతున్నాయని గుర్తుపెట్టుకోవాలా. చదువుకుంటే ఇంకా చాలా భవిష్యత్తు ఉంటుంది, అది గుర్తుపెట్టుకొని మీరు అంచెలంచెలుగా ఎదగాలని కోరుకుంటున్నా. మీ అందరికీ కూడా ఏడుకొండల స్వామి తోడుగా ఉండి మీరందరూ లక్షణంగా చదువుకొని పెద్ద స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నా. జై బోలో భారత్ మాతా కి. థ్యాంక్ యూ. ఈరోజు మీకందరికీ మంచి మార్కులు వచ్చినాయి అనేది చాలా అప్రిషియేట్ ఉంది. కంగ్రాచులేషన్స్ టు ద టీచర్స్, పేరెంట్స్ అండ్ లాస్ట్ టు ద స్టూడెంట్స్. ఈరోజు మంచి మార్కులు వచ్చినాయని గర్వపడమే కాకుండా ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ ద సక్సెస్ అన్నారు. ఒకసారి జీవితంలో ఓడిపోయినా మళ్ళా నిలబడి సాధించగలిగిన డిటర్మినేషన్ మీకు లేకుంటే ఈ సక్సెస్కు దేర్ ఇస్ నో వాల్యూ. అనదర్ థింగ్, an education which does not mold a character is absolutely useless, meaningless and worthless. ఇంతకంటే ఎక్కువ చెప్పే పని లేదు. ప్లీజ్ లవ్ యువర్ పేరెంట్స్, రెస్పెక్ట్ యువర్ టీచర్స్, రెస్పెక్ట్ ద సొసైటీ. థ్యాంక్ యూ.
పిల్లలందరికీ కూడా శుభాశిష్యులతో మీ ఫేస్ చూస్తే అర్థమవుతుంది ఎంతో ఉత్సాహంతో రేపు భారత భావి పౌరులకి ఈ భారతదేశాన్ని చక్కగా గుర్తించుకోవాల్సినటువంటి వ్యక్తులు చాలా మంచి మాటలు చెప్పారు. ప్రతిభకు పట్టమని ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఇక్కడ కుల మతాలకు అతీతంగా పేదలు ధనవంతులు అట్లాంటి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా మరి ఇంత మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసినటువంటి రాఘవేంద్ర గారికి అలాగే వాళ్ళ టీంకి అంతా కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇంత మంచి ప్రోగ్రాం ఇచ్చేసి తమకు ఎన్నో వర్క్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ విచ్చేసినటువంటి జేడి లక్ష్మీనారాయణ గారికి అలాగే ఆదరణ గారికి ప్రతి ఒక్కరికి కూడా మా అనంతపురం తరపు నుంచి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ఫ్యూచర్లో ఇంకా మంచిగా చదివి ఇలాంటి అవార్డ్స్ ఎన్నో తెచ్చుకోవాలని ఒక ఇన్స్పిరేషన్తో మీకు ఇస్తున్నారు. ఫ్యూచర్ చాలా ఉంది. 10th అయినంత మాత్రం అవ్వదు. క్రమశిక్షణతో మెలగాలి. ఒక వర్డ్ చెప్పారన్నారు, కళలు కనాలి అని. కళలు కండంగా నిద్రపోతూ కళలు కనేది కాదు. కళలంటే మేల్కొని సాధించాలి అనేదే కళలు. అది సహకారం, మీరు సహకారం చేసుకోవాలి. మీ తల్లిదండ్రుల యొక్క సహకారం ఉండాలి. అది నేను కోరుకుంటూ భవిష్యత్తులో మీరు ఇంకో ఉన్నతంగా చదువుకొని మంచి ఇలాంటి పదవులు సాధించి ఇలాంటి వ్యక్తుల ద్వారా మీరందరూ కూడా ఇన్స్పిరేషన్ పొందాలని చెప్పేసి నేను మరీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సంవత్సరం రోజులు ఎలాగైతే రైతు కష్టపడి 6 నెలలు పంట పండిస్తాడో, సంవత్సరం రోజులు పుస్తకాలతో పంటని వ్యవసాయం చేసి ఈరోజు టాప్ ర్యాంక్ సాధించి ఇక్కడ గిఫ్ట్లు పొందడానికి అవార్డులు పొందడానికి వచ్చిన విద్యార్థులందరికీ కూడా మరొకసారి నమస్కారాలు. ఇంత వేడిలో కూడా నా కొడుకు లేదా నా కూతురు సాధించాడు. ఆ సాధించింది అన్నీ మర్చిపోతాం. ఇన్ని రోజులకు పడిన కష్టాన్ని కూడా ప్రతిదీ ఎంత చెమట చిందించైనా మా బిడ్డల యొక్క ఔన్నత్యాన్ని చూడాలా, వాళ్ళు మంచి పొజిషన్లో ఉండాలని చెప్పేసి ఎన్నో వ్యవప్రయాసాలు కూర్చి ఇంత వేడిలో కూడా చెమటలు చిందిస్తూ చెమటలు కారుతున్నా తుడుచుకుంటూ నిలబడి కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకు పాదాభివందనాలు. ఇక్కడ 2 విషయాలు చెప్పాలి, ఎక్కువసేపు టైం లేదు కాబట్టి. ఎందుకంటే ప్రతి ప్రోగ్రాం ప్రతి సంవత్సరము రాఘవేంద్రకు తోడు మేమున్నాము. సార్ పేరే ఒక లెజెండ్, సారే ఒక లెజెండ్. సార్ యొక్క ఇనిషియల్ వివి లక్ష్మీనారాయణ గారు అని ఉంటుంది. కానీ ఎవరికి కూడా వివి లక్ష్మీనారాయణ అంటే ఎవరు కూడా గుర్తుపట్టరు. అందరూ కూడా జేడి లక్ష్మీనారాయణ గారు అంటేనే గుర్తుపడతారు. అంటే ఎందుకు ఆ మాట చెప్పారంటే తను ఏదైతే ఉద్యోగం చేశాడో ఆ ఉద్యోగాన్ని బ్రాండ్గా మార్చుకున్న గొప్ప వ్యక్తి మన లక్ష్మీనారాయణ సార్. కాబట్టి అట్లాంటి సార్తో చూడాలంటే మాట్లాడాలంటే చాలా కష్టం. అట్లాంటిది అనంతపురం జిల్లాకి పిలిచిన ప్రతిసారి మన రాఘవేంద్ర రాజకీయాల్లో ఓనమాలు నేర్పించినాడు. మా రాఘవేంద్రకి ఈరోజు ఈ స్థాయికి రావడానికి రాజకీయంగా సారు వెన్నంటి ప్రోత్సహించాడు. పిలిచిన వెంటనే ప్రతి సంవత్సరం కూడా వచ్చాడు. ఎంతోమందికి విద్యార్థులకు స్ఫూర్తిని పొందుతున్నాడు. అలాగే రాఘవేంద్ర గురించి ఏమంటా అంటే నాకు మిత్రుడు, చిన్ననాటి నుంచి స్నేహితుడు. అందరూ కూడా మీరు ఇప్పుడు ఇదే రోజు దాదాపుగా 4 చోట్ల వివిధ కుల సంఘాల వాళ్ళు 10th క్లాస్లో ప్రతిభావంతులను సన్మానిస్తున్నారు. ఆ కుల సంఘాలు ఉన్నా కూడా ఎంతోమంది ఎన్నో లక్షల జీతాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, ఇండస్ట్రియలిస్ట్గా ఉంటూ కూడా ప్రతి ఒక్కరూ రూపాయిని ఫండింగ్ ఇచ్చుకుంటూ అందరితో భిక్షాటన చేసి మళ్ళీ ఆ కుల సంఘాలు వాళ్ళ కుల విద్యార్థులకు మాత్రమే ఇస్తున్నారు. కానీ ఎవరితోనూ ఏ ఒక్క రూపాయి కూడా ఫండ్ తీసుకోకుండా దాదాపుకి ఈ ఫంక్షన్ మీకు చూడడానికి సింపుల్గా అనిపిస్తుంది, మీకు చూడడానికి ఒక సర్టిఫికేట్ అనిపిస్తుంది, మీకు చూడడానికి ఒక పూల మొక్కనో ఒక మెమెంటో అనిపిస్తుంది. కానీ దీని వెనకల 25 రోజులుగా తను పడిన కష్టం దాదాపుగా 10 లక్షల పైగా తన సొంత ఖర్చుతో ఈరోజు మీ అందరినీ కూడా ప్రోత్సహించి అనంతపురంలో కూడా విద్యావంతుల్ని తీర్చిదిద్దడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. రాఘవేంద్ర ఇట్లాంటి ప్రోగ్రాంలు ఎన్నో చేయాలని, ఆయురారోగ్యాల దేవుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మేము అడిగిన వెంటనే ప్రతి సంవత్సరం కూడా 23 సంవత్సరాలుగా గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, డిఎస్సి లాంటి పోటీ పరీక్ష రంగంలో 2 తెలుగు రాష్ట్రాల్లో నంబర్ 1గా మా తేజ అకాడమీ ఉంది. 4 సంవత్సరాలుగా తేజ జూనియర్ కాలేజ్ అనేది కూడా స్థాపించాం. ఫస్ట్ స్థాపించిన మొదటి సంవత్సరం ఎవరైతే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారో వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకు పెద్ద దిక్కు ఉంటారు కదా, కాబట్టి మేము సహాయం చేస్తే మేమేం డబ్బులు ఇవ్వం, కానీ చదువు 10 మందితో పాటు ఇంకొక 2 చెప్తే నిజంగా వాళ్ళు మంచి పొజిషన్కి వెళ్తారని రైతు ఆత్మహత్యలు చేసుకున్న పిల్లలకి ఫ్రీగా కోచింగ్ ఇవ్వడం జరిగింది. 2వ సంవత్సరం అమ్మా నాన్న లేని పిల్లలు లేదా సింగిల్ పేరెంట్ ఉన్న పిల్లలు ఇంటికి పెద్ద దిక్కు పోయింటారు కాబట్టి వాళ్ళకు కూడా ఒక 50 మంది వరకు మేము స్పాన్సర్ చేస్తే వాళ్ళు చదువుకొని ఆ ఇంటిని పునర్నిర్మిస్తారు అని చెప్తున్నాను. ఎందుకంటే ఆ ఇండ్లు కోల్పోయి ఉంటుంది పెద్ద దిక్కుని. ఆ ఇంటిని పునర్నిర్మించడానికి వాళ్ళ విద్య తప్ప ఇంక వేరే హక్కు ఉండదు, వేరేది ఏముండదు. కాబట్టి ఆ బాధ్యతగా వాళ్ళు చదువుకుంటారని 2వ సంవత్సరం చేశాం. మళ్ళీ 3వ సంవత్సరం లాస్ట్ ఇయర్ అదే సార్ వచ్చినప్పుడు ఇదే కార్యక్రమంలో ఇదే ప్రోగ్రాంలో అప్పుడే ఆపరేషన్ సింధూర్ అనేది జరిగింది. మన అనంతపురం ఆయన నాయక్ చనిపోవడం జరిగింది. నిజంగా ఏ
లంచం తీసుకోకోకుండా, పక్క నుండి ఆదాయాలు రాకోకుండా ఆర్మీలో ఎంతో కఠోర శ్రమ చేసి కఠోర శిక్షణతో దాదాపుకు బార్డర్లో 9 నెలల పాటు ఉండి పిల్లలందరినీ వదిలిపెట్టి అక్కడెక్కడో ఉంటారు. సో ఇంతమందికి మనం సహాయం చేస్తున్నాం. నిజంగా వాళ్ళకు అన్ని చోట్ల రిజర్వేషన్ కల్పిస్తా అందరికీ, కానీ వీళ్ళకి మనము చేయుతనిస్తే ఇంకొంచెం బాగుంటుందని ఆర్మీలో పనిచేసిన పిల్లలకి కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం మా భాస్కర్ రెడ్డి ఉన్నాడు, అలాగే శృంగు వేణుగోపాల్ అన్న, వీళ్ళందరూ కూడా ప్రభుత్వంతో ఏం చేశామంటే అన్ని అవయవాలు ఉన్ని కూడా ర్యాంకులు సాధించలేక బయట చెడు తిరుగుతూ డ్రగ్స్ అడిక్ట్ అయ్యి తిక్క పనులు చేస్తూ జీవితాన్ని నాశనం చేస్తున్నారు. కానీ లాస్ట్ ఇయర్ మాకు ఒక ప్రేరణ కలిగింది. ఏమంటే అక్షిత అనే అమ్మాయి 10వ తరగతిలో కేవలం 600 మార్కులకి 369 మార్కులే, 369 మార్క్స్ మాత్రమే వచ్చినాయి. నౌ షీ గాట్ ఆల్ ఇండియా 81 ర్యాంక్ ఇన్ JEE అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్. అంటే చదువుకు పేదరికమో అవయవాలో కాదు, అట్లాంటి అవయవాలు నిజంగా ఆ PH కేటగిరీ రిజర్వేషన్ ఉంటుంది, దాన్ని కరెక్ట్గా మనం ప్రేరేపిస్తే ఖచ్చితంగా ఉంటుందని ఈ సభాముఖంగా సార్ ముందుగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా 2 సంవత్సరాల పాటు ₹1 కూడా లేకోకుండా ఫ్రీ కోచింగ్ ఇవ్వడానికి మా తేజ జూనియర్ కాలేజ్ ముందుకు వచ్చిందని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే ముందుగా ఇంత పెద్ద మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినటువంటి ఆకుల రాఘవేంద్ర గారికి అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 10th క్లాస్లో ఎంతో కష్టపడి విద్యార్థులు ఇంత మార్క్స్ స్కోర్ చేసి ఉత్తీర్ణులయ్యి ఇంత గొప్ప స్కోర్ చేసి అందరికి కూడా ఆదర్శంగా ఇచ్చిన పిల్లలందరికీ కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే మీరందరూ ముందు కూడా ఇలాగే మంచి మార్కులు సాధించి మంచి స్థానానికి వెళ్తారని చెప్పి ఆశిస్తున్నాను. పెళ్ళిన తర్వాత ఇందుకు కారణమైనటువంటి మీ తల్లిదండ్రులు మీరు మర్చిపోకుండా మీ తల్లిదండ్రుల్ని ఎప్పుడు గుర్తు పెట్టుకొని వాళ్ళని బాగా చూసుకుంటారని చెప్పి కూడా ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నా స్నేహితుడు ఆకుల రాఘవేంద్ర గారి ఆధ్వర్యంలో ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లా మొత్తం 550 మార్కులు పైగా సాధించిన విద్యార్థులందరికీ ఈరోజు ప్రతిభ అవార్డు అందించడం చాలా సంతోషం. నేను ఆకుల రాఘవేంద్ర ఇద్దరు ఇదే కాలేజీలో చదువుకున్న వ్యక్తిని. నిజంగా నా మిత్రుడు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాడంటే చాలా సంతోషం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి రాష్ట్ర సమాచార కమిషన్ ఆదెన్న గారికి, అదేవిధంగా మాజీ JD ఆఫీసర్ అయినటువంటి లక్ష్మణ్ సార్ గారికి, మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గారికి, లెనిన్ గారికి, రమేష్ గారికి, అనంతరాముడు గారికి, జయచంద్ర రెడ్డి గారికి, ఇంకా పేరు పేరున విద్యార్థి తల్లిదండ్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నిజంగా చాలా సంతోషం. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఈ జిల్లాలో 550 మార్కులు పైగా 472 మందికి వచ్చిందంటే ఎప్పుడు రాదు. ఈ సంవత్సరం వచ్చిందంటే చాలా సంతోషం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక దృఢ సంకల్పంతో ప్రైవేట్ వ్యవస్థకు, కార్పొరేట్ వ్యవస్థకు ధీటుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక కంకణంతో కట్టుకొని నిజంగా పేద విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. కానీ కార్పొరేట్ వ్యవస్థకు ధీటుగా మీరు కానీ మార్కులు సాధించాలని ఒక ఈ రాష్ట్ర ప్రభుత్వంతో, కానీ ఈరోజు నిజంగా చాలా సంతోషం వస్తుంది. ఎప్పుడు లేని విధంగా గతంలో అంతో ఇంతో కొంచెం జిల్లాలో ఒక 100 మంది 50 మంది 550 మార్కులు సాధించేవాళ్ళు. కానీ ఇప్పుడు నిజంగా 472 మంది 550 పైగా సాధించడం అంటే చాలా సంతోషం. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు, వాళ్ళ తల్లిదండ్రులకు, అదేవిధంగా స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ముఖ్య విషయం, ఇదే కాలేజీలో నాతో చదువుకున్న ఒక స్నేహితురాలు శివలక్ష్మి, నా క్లాస్మేట్ అమ్మాయి కూతురు 593 మార్కులు సాధించినానంటే చాలా సంతోషంగా గర్వపడుతున్నా. నిజంగా ఇదే చాలా సంతోషపడుతున్నా. అదేవిధంగా మీరు ఇంకా ఉన్నతమైన స్థాయికి ఎదాలి, పెద్ద స్థాయికి వెళ్ళి మీ తల్లిదండ్రులకు,
మీకు చదువు చెప్పిన ఉపాధ్యాయులకు, గురువులకు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చే విధంగా మీరు చదువుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చే విధంగా మీరు ముందుకు పోవాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ మిత్రులారా. సభకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ ఫెడరేషన్ వ్యవస్థాపకుడు నా తమ్ముడు ఆకుల రాఘవేంద్ర ఆధ్వర్యంలో చారిత్రాత్మకమైనటువంటి ఆర్ట్స్ కళాశాల డ్రామా హాల్లో మహనీయులైనటువంటి ఈ మహానుభావుల ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలో వర్షాభావంతో పంటలు పండడానికి కరువున్నది కానీ ప్రతిభకు కరువు లేదు అని నిరూపించినటువంటి తమ్ముళ్ళు చెల్లెళ్ళందరి ప్రతిభను గుర్తించి ఈరోజు ఇక్కడ ప్రతిభా పురస్కారాల కార్యక్రమానికి ఏర్పాటు చేసినందుకు చాలా 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 ఆనందంగా ఉంది. ఈ విజయాన్ని సాధించినటువంటి తమ్ముళ్ళు చెల్లెళ్ళందరికీ కూడా గట్టిగా చప్పట్ల ద్వారా ఆశీర్వాదాలు అందజేద్దాం. చదువు ఒక్కటే మన జీవితాన్ని మారుస్తుంది. ఈ విజయం ఇక్కడితో ఆగకుండా ప్రపంచ ఖ్యాతి చెందేలా మీరందరూ కూడా ఎదగాలని మాకు స్ఫూర్తిదాయకులు జేడి లక్ష్మీనారాయణ సార్ ఎప్పుడు కూడా ఒక మాట అంటుంటారు. సార్ ఆ మాట నేను చెబుతున్నాను సార్. అంటే సారే చెప్తారు అది సార్ ఎందుకంటే చాలా ఆదర్శవంతమైనటువంటి మాట అది. పౌరులంటే దేశం అంటే భారతదేశం, పౌరులంటే భారతీయ పౌరులని ప్రపంచమంతా గర్వంగా చెప్పుకునేలా మీరందరూ కూడా ఎదగాలని చెప్పేసానని కోరుకుంటూ 2012వ సంవత్సరం గుర్తొస్తోంది సార్. ఎందుకంటే ఏ మహానుభావుని అయితే ఇక్కడికి పిలిచి ఈరోజు ఆయన చేతుల మీదుగా ప్రతిభా పురస్కారాలు అందుకోబోతున్నారో 2012వ సంవత్సరంలో లక్ష్మీనారాయణ సార్ని ఇక్కడికి ఆహ్వానించి ఉదయం 7 గంటలకు రక్తదాన శిబిరంతో మొదలుపెట్టి విద్యా సదస్సు, తర్వాత జిల్లా స్థాయిలో, ఉమ్మడి జిల్లా స్థాయిలో ఈ విధంగానే రాఘవేంద్ర ఇచ్చినట్టుగానే వందలాది మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేసి రాత్రి 12 గంటల దాకా నిర్విరామంగా విద్యార్థుల కోసం నేను తయారు చేసినటువంటి పాటల సీడీలను కూడా సార్ ఆవిష్కరించినటువంటి అద్భుతమైనటువంటి రోజు నాకు ఈరోజు గుర్తొస్తుంది. ఆ విధంగానే ప్రతి సందర్భంలో ఎవరు మంచి చేసినా, మంచి చేస్తున్నా ముందుండి ప్రోత్సహించేటువంటి మహనీయ మూర్తులు ఇక్కడ జేడి లక్ష్మీనారాయణ సారు, ఆదన్న గారు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా. అదేవిధంగా సార్ ఆ రోజు మీరు ఆశీర్వదించారు. ఆ రోజు మీరు వస్తున్నారంటే ఎవరు కూడా నమ్మలేదు 2012వ సంవత్సరంలో మీరు ఇక్కడికి వస్తున్నారని. నాలాంటి సామాన్యుడి ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చి ఆ రోజంతా నిర్విరామంగా మీరు కార్యక్రమాల్లో పాల్గొని ఆశీర్వదించి, తదనంతరం విలువల బడి అనేటువంటి ఆలోచనని మీరు ఎంతగానో మెచ్చుకొని, లెనిన్ చాలా అద్భుతమైనటువంటి ఆలోచన, ఈ తరాలు భవిష్యత్తు తరాలు మారడానికి ఈ విలువల బడి ఆలోచన అద్భుతంగా ఉంది అని జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొట్టమొదట విలువల బడులను హైదరాబాదులోను విశాఖపట్నంలోను ఏర్పాటు చేసి, సార్ మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుకున్నది సార్. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విలువల బడులను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నాడు. అది భవిష్యత్తులో సాకారం కాబోతోంది. దానికి ముందు ఆశీర్వాదం మీదే సార్. ఇక్కడ ఉన్నటువంటి ఆదరణ గారు కూడా విద్యార్థి ఆలోచించు కార్యక్రమం మొదలుపెట్టి నేటిదాకా ప్రతి సందర్భంలో అడుగడుగున నాలాంటి వాళ్ళను, ఆ రాఘవేంద్ర లాంటి వాళ్ళందరినీ కూడా ముందుకు నడిపిస్తున్నటువంటి పెద్దలందరూ కూడా. తర్వాత వెంకటప్ప, తమ్ముడు వెంకటప్ప మంచి పొజిషన్లో ఉన్నాడు, ఇంకా భవిష్యత్తులో గొప్ప స్థాయికి రావాలని కోరుకుంటూ, చదువు చెట్టు విలువల బడి విద్యార్థుల స్లోగన్, మనం బాగా చదువుకుంటే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతాం, బాగా మొక్కలు నాటితే మనం బతికినంత కాలం హాయిగా ఆరోగ్యంగా బతుకుతాం, కాబట్టి చదువును చెట్టును వదిలిపెట్టకండి అని చెప్పి చెబుతుంటాం. చదువుని వదలకండి, చెట్టుని వదలకండి. ఈరోజు రాఘవేంద్ర మీ విజయానికి గుర్తుగా ఇచ్చినటువంటి మొక్కను మీరు పెంచి పెద్ద చేసి మహావృక్షాన్ని చేయండి. చేస్తారా? సయ్యా సయ్యా.
చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. కళాశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. కష్టాలనైనా కన్నీళ్లనైనా కడతేర్చేది చదువేగా, కల నెరవేర్చేది చదువేగా. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. కళాశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. పేద ధనిక భేదాలు చదువుకు లేనే లేవుగా. ఏకాగ్రతతో సాధన చేస్తే చదువు మన సొంతమౌనుగా. చదువుతో అంబేద్కర్ ఎన్నో కష్టాలను ఎదిరించాడు. భారత రాజ్యాంగాన్ని రాసి బాబాసాహెబ్ అయ్యాడు. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. కళాశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. కరువు సీమలో పుట్టాము, కన్నీళ్లను కారుస్తున్నాము. చీకటి కమ్మిన ఈ నేలలో మన చదువే ఒక వెలుగు దివ్వెగా. పంటలు పండక ఎండిన నేలలో అక్షర సేద్యం చేద్దాము. పంటలు పండక ఎండిన నేలలో అక్షర సేద్యం చేద్దాము. శోధించి పరిశోధించి మన చదువుతో కరువును తరిమేద్దాము. తరతరాలుగా మన జిల్లాను పట్టి పీడిస్తున్నటువంటి కరువును మన చదువు అనే ఆయుధంతో తరిమి కొడదామా? సయ్యా సయ్యా చెప్పండి. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. కళాశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. కష్టాలనైనా కన్నీళ్లనైనా కడతేర్చేది చదువేగా, కల నెరవేర్చేది చదువేగా. చదువే జ్ఞానం, పడండి. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. చదువే గమ్యంగా, చదువే లక్ష్యంగా ముందుకు సాగండి. మీ తల్లిదండ్రులకు గొప్ప కీర్తిని తీసుకురండి. దేశం అంటే భారతదేశం, పౌరులంటే భారతీయ పౌరులనేలా ప్రపంచం గర్వించేలా ఎదగండి అని కోరుకుంటూ ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమంలో నా పాటను నన్ను కూడా భాగస్వామ్యం చేసినటువంటి తమ్ముడు రాఘవేంద్రకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, విలువల బడి ఆలోచనలకు గొప్ప మద్దతునిస్తున్నటువంటి జేడి లక్ష్మీనారాయణ సార్ గారికి, ఆదన్న అన్నగారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ ఆల్ ద బెస్ట్. చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి సార్ లాంటి వాళ్ళ చేతుల మీదుగా అవార్డు ఇవ్వడమే కాకుండా సార్ లాంటి వ్యక్తితో 4 మంచి మాటలు విని శంకులో పోసే తీర్థంలాగా ఏదైతే సార్ అనేటువంటి వ్యక్తి ఉన్నారో ఆయన ఒక లెజెండరీ అనమాట. సార్ చేతుల మీదుగా మనందరికీ అవకాశం కల్పించినందుకు, చక్కగా సందేశం అందించినందుకు, మనం ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ అవార్డ్స్ కార్యక్రమానికి, ఎన్నో కార్యక్రమాలకు నిన్నలా మొన్న సార్ బాంబేలో ఉన్నాడు, ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యి చాలా బిజీగా ఉన్నా కూడా అదే పనిగా సార్ వెహికల్ పెడుతున్నా వందే భారత్ ట్రైన్లో సార్ ట్రైన్ అయితే సార్ అంటే ఏం పర్లేదు వందే భారత్లో నేను వచ్చేస్తానని, అంటే ఫ్లైట్ అయినా అట్లా కాకుండా సార్ ఎప్పుడు కూడా విద్యార్థులు అందరూ బాగుండాలని కోరుకున్నారు కాబట్టి నిజంగా మా అందరి మనసుల్లో, మా గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు సార్ ఎప్పటికీ కూడా. యువర్ లెజెండ్ సార్, ఇన్స్పిరేషను. ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పాల్పంచుకునేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ అవార్డు సంబంధించి ఒక ఇందాక తేజ గారు చెప్పినట్టు కష్టం అదంతా పక్కన పెడితే, అంటే కష్టపడ్డం ఎందుకంటే పిల్లలకు ప్రతిభ ఇవ్వాలని, అంటే వాళ్ళు గుర్తిస్తే ఇంకా మంచి మన అనంతపురం జిల్లాకు పేరు తీసుకొస్తారనే ఉద్దేశంతో ఒక మెమంటోతో పాటు ఒక సర్టిఫికేట్తో పాటు డిజిటల్కి ఇచ్చి సార్ సంతకం కావాలని నా అటెన్షన్ మెయిన్. సార్ సంతకం ఉంటే అది చిరస్థాయిగా ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుందని ఒక ఉద్దేశం. రెండవ ఉద్దేశం, ఒక కమ్యూనిటీ వాళ్ళు ఏదో 590 వచ్చింటే ఇచ్చింది, 590 వచ్చింది, ఒక కమ్యూనిటీ వాళ్ళకు 530 వచ్చింది.
ఈ 530 వచ్చినటువంటి వాళ్ళకి అవార్డు తీసుకుంటారు వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళ ద్వారా. ఈ 590 వచ్చిన వాళ్ళకి అవార్డు ఇచ్చిండు. ప్రతిభ ఉన్నా కూడా ఎవరు ఇవ్వలేదని ఒక ఆలోచన ఉంది కదా అనేసి దీన్ని కూడా క్రాక్ చేయాలి, దీన్ని ఇబ్బంది పెట్టాలి అంటే ఒక ప్రతిభ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకుపోవడం, ఇలాంటి మిగతా వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలతో చాలామంది యొక్క సపోర్ట్ తోటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి సార్ అన్నట్టుగా రేపు పొద్దున దేవుడు అవకాశం కల్పిస్తే, దేవుడు మీ అందరి ఆశీస్సులతో చూస్తే తప్పకుండా ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకు కూడా గతంలో మొన్న ధర్మవరంలో పాలిసెట్ ఫ్రీ ఎగ్జామ్స్ పెట్టాం, గతంలో ఫ్రీ కోచింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ పెట్టాం, విఆర్ఓ పెట్టాం, సచివాలయాలు పెట్టాం. ఇవాళ ఎంతోమంది దాదాపు సచివాలయ ఎంప్లాయీస్ అనంతపురం జిల్లాలోనే ఒక 250 మంది పైచీలు తెలిసిన వాళ్ళు ఉంటారు మన ద్వారా ఉన్నవాళ్ళు. అట్లా అందరూ ఉండాలని దేవుడు అవకాశం కల్పిస్తే సార్ యొక్క ఆశీస్సులతోటి నిజంగా జరిగితే ఖచ్చితంగా అలాంటి ప్రోగ్రామ్స్ కూడా నిర్వహిస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క దాంట్లో ముఖ్యంగా ఈరోజు వచ్చినటువంటి వాళ్ళందరికీ ఒక మొక్క ఇవ్వాలనే ఉద్దేశంతో పర్యావరణంగా భాగంగా తీసుకున్న మొక్కను ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ మొక్కను ఇంటికి తీసుకెళ్ళి ఈ యొక్క విజయంగా భావించుకోవాలని, అట్లాగే ఎంపీసీ బైపీసీ వాళ్ళు సెగ్రిగేట్ చేశాం. ఆ ఎంపీసీ బైపీసీ వాళ్ళకు ఎంపీసీ మెటీరియల్స్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి. మనకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మెటీరియల్స్ కూడా ఇస్తున్నాము. ఇక్కడ డయాస్ మీద కేవలం ఒక సర్టిఫికేట్, ఆ సర్టిఫికేట్స్లో కూడా ఫస్ట్ పేరు ఏదో ఒక ఊరినే ఒక సర్టిఫికేట్, దాంతోపాటు ఒక మెమోంటో, ప్రతి ఒక్కరికి సన్మానము. దయచేసి మీ అందరికీ కూడా వీడియో కూడా అన్నింటిలో కూడా పెడతాము. ఈరోజు కొన్ని అనివార్య కారణాలు లైవ్ పెట్టాము, లాస్ట్ టైం లైవ్ పెట్టాము. ఫొటోస్ అన్నీ కూడా ఫ్రీగా లింక్ ఇచ్చేస్తాం, ఎవ్వరూ టెన్షన్ పడద్దండి. లాస్ట్ టైం ఇచ్చినట్లే అందరికీ కూడా ఫ్రీగా ₹1 కూడా లేకోకుండా ఒక లింక్ ఇచ్చేస్తాం. ఆ లింక్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్ని ఫోటోలు 900, 1000 ఉంటే అన్నీ పెడతాం. లాస్ట్ ఇయర్ మాదిరిగా వీడియో కూడా లింక్ ఇస్తాం హ్యాపీగా. ఎవరు కూడా సెల్ఫీల కోసము లేకుంటే తోసుకోవద్దండి. అందరికీ లాస్ట్ వరకు కూడా అందజేస్తాం. మధ్యలో జ్యూసెస్ వచ్చాయి, వాటర్ ప్రొవైడ్ చేస్తాం, భోజనాలు కూడా ఉన్నాయి. మీ యొక్క కార్యక్రమం ఇది, మన కార్యక్రమం. నిదానంగా ఉండి సార్ లాస్ట్ టైం కూడా సార్ని రిక్వెస్ట్ చేశాం, సార్ గెస్ట్ అయితే చీఫ్ గెస్ట్కి వస్తారు సార్, మామూలుగా ఓ 10 మంది 20 మందికి ఇచ్చి సైలెంట్ అవుతారు సార్ మీరు అందరికీ ఇవ్వాలి సార్, మిగతా వాళ్ళు చీఫ్ గెస్ట్ మీరు సార్, గెస్ట్లు అందరూ మారుతుంటారు కానీ మీరు ఉండాలి సార్ అంటే భలేవాడి. అసలు నా అటెన్షనే పిల్లలకు అంతగా మంచిగా వచ్చిన పిల్లల్ని ఖచ్చితంగా చేద్దామని 2.5 గంట పైగా సారు నిలబడుకుని మధ్యలో వాటర్ ఇస్తున్నా వద్దు, వాళ్ళు తిని ఇళ్ళకి చేరిపోవాలి ఇన్ టైంలో అని చెప్పి అంత సహృదయంతో ఉన్నటువంటి మంచి మనసు ఉన్నటువంటి మా జేడీ సార్ ఉన్నంత వరకు భయం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సారు చేతుల మీదుగానే అవార్డు అందుతుంది. ఆదరణ గారు, అలాగే వెంకటప్ప గారు, మిగిలినటువంటి డయాస్ మీద ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఉంటారు.